ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావే? మా పుట్టింటికి వెళ్తున్నానండి. మళ్ళీ ఎప్పుడు వస్తావు? తిరిగి వచ్చే ఉద్దేశం నాకు లేదు. మీ తాగుడుతో, మీ అనుమానపు బుద్ధితో నా వల్ల కావడం లేదండి. అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? లేదా నన్ను వదిలేసి రమ్మని ఎవరైనా చెప్పారా నీకు? ఛీ, చూసారా, నేను వెళ్తున్నా అని చెప్పినా కానీ మీ బుద్ధి చూపిస్తున్నారు. వెళ్ళవే, వెళ్ళు. రేపు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏంటమ్మా మీ మొగుడిని ఎక్కడ వదిలేసి వచ్చావంటే ఏమని సమాధానం చెప్తావే? అక్కడ అందరికీ తెలుసులేండి, నేను ఎలా పెరిగానో నా బుద్ధి ఏంటనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు అడుగుతారు, ఏమ్మా శ్రవంతి, ఇంకా మీ ఆయన మారలేదా? 2 ఆడపిల్లలు పుట్టారు, ఇంకా 4-5 సంవత్సరాలలో వాళ్ళ పెళ్ళిళ్ళ వయసు వస్తుంది, ఇకనైనా మారకపోతే ఎట్లా అని నా వైపు జాలిగా చూస్తారు. ఏంటే, ఏం వాగుతున్నావే? ఆపండి. నిజమే చెప్తున్నా, మా వాళ్ళ ముందు మీ పరువు పోకూడదని ఇన్ని రోజులు మిమ్మల్ని వెనకేసుకొని వస్తున్నా. కానీ మీరు మీ వాళ్ళ ముందు నన్ను చాలా చులకన చేసి మాట్లాడుతున్నారండి. చూడండి, చివరిగా ఒక మాట చెప్తున్నాను. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, వాళ్ళని చూసైనా కొంచెం మారండి. మారి మా పుట్టింటికి వచ్చి ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పండి. హ్యాపీగా వచ్చేస్తాను మీతో అన్నీ మర్చిపోయి.